వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కాపాడుకుందాం కార్మిక చట్టాలను కాపాడుకుందాం కార్మిక చట్టాలను రక్షించుకుందాం కార్మిక హక్కులను రక్షించుకుందాం. జిందాబాద్ సిఐటియు పోరాడదాం కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు పోరాడదాం. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు విజయవంతం చేద్దాం. మే 20 తారీఖు సార్వత్రిక సమ్మెను మే 20 తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. అన్ని రంగాల కార్మికులతోటి మే 20 తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. జిందాబాద్ సిఐటియు. కాబట్టి సమయానికి అన్ని రంగాల కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయాలి. మరి ఒకవేళ ఈ 4 లేబర్ కోడ్లు ఇట్లా అమలైతే మాత్రం భవిష్యత్తులో కార్మికులందరూ కట్టుబానిసలుగా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసే విధంగా కార్మికులను శ్రమం దోచుకునేందుకే ఈ పోరాడి సాధించుకున్న 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి 4 లేబర్ కోడ్లకు కుదించి బడా పెట్టుబడిదారులకే కొమ్ము కాసే విధంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే బేషరతుగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజులలో కార్మిక వర్గాలవంతా ఏకమై బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బేషరతుగా కార్మిక వర్గాల ఐక్యత కోసం 8 గంటల పనిదినం కోసం పోరాడుతున్నాం. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాల సమ్మెను దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి దాన్ని పురస్కరించుకొని ఇవాళ బోయినపల్లి మండల కేంద్రంలో మే 20వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున అమాలి, ఉపాధి హామీ కూలీలు, మహిళా బీడీ కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు, తన శ్రమనే నమ్ముకొని కష్టజీవులు ఎవరైతే ఉన్నారో మే 20వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జిల్లా సిఐటి పక్షాన కార్మిక సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు. మే 20వ తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి తదితర డిమాండ్లపైన మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెకి సంబంధించినటువంటి పోస్టర్లను ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పవర్ లూమ్ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రధానంగా 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మరి కార్మిక వర్గము యజమానులకు, పెట్టుబడిదారులకు కట్టుబానిసలుగా మారే పరిస్థితి ఉంటుంది. మరి బ్రిటిష్ కాలంలో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న చట్టాలను ఈ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలను మార్చడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే అనేక ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ల విషయంలో వెనక్కి తగ్గి మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అమలు చేసే దిశగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 4 లేబర్ కోడ్ల రద్దుపై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ ఐక్యంగా మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఒకవైపు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకు అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి కట్టజెప్పి పేద ప్రజలపై భారాలు మోపే విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి సంపన్నుల ఆస్తులపై పన్నులు వేసి పేదలకు సంక్షేమానికి ఖర్చు చేయాల్సినటువంటి ప్రభుత్వము పేదల వద్ద నుంచి పన్నుల రూపకంగా వసూలు చేసి కార్పొరేట్లకు పన్నుల మినహాయింపు ఇస్తున్నటువంటి
పరిస్థితి ఉంది కాబట్టి అదేవిధంగా రైతులకు అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ రైతుల పట్ల కూడా ఈ రకంగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కాబట్టి దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ మే 20 తేదీన చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇట్టి మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులే కాకుండా అన్ని రంగాల కార్మికులు గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం హమాలి భవన నిర్మాణం ఇట్లా అన్ని రంగాల కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మన హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.